Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పల్నాడు జిల్లాలో ఇంకా ఉద్రిక్తతలు చల్లారలేదు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ దాడుల్ని నివారించడానికి కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. నర్సరావుపేటలో ఎమ్మెల్యే కాసు మహేష్ ని ఒకవైపు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటకృష్ణారెడ్డి కూడా ప్రస్తుతం హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు. మాచర్లలో పోలీస్ బలగాలు భారీగా మోహరించి కనిపిస్తున్నాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. నేతలెవ్వరూ అక్కడ పర్యటనలు జరపకుండా ముందస్తుగానే వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. పల్నాడులోని ఉద్రిక్త పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాము. అక్కడ సిచ్యువేషన్ ఇంకా కంట్రోల్లోకి రాలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ని అమలు చేస్తున్నారు పోలీసులు. టీడీపీ వైసీపీ మధ్య గొడవలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మాచర్ల పట్టణాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసేసుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పట్టణంలోకి వచ్చే వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పలు చోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే వదులుతున్నారు. ఇంకొక వైపు నర్సరావుపేటలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్నికలు జరిగిన రోజు నుంచి అక్కడ అల్లర్లు చెలరేగాయి. దీంతో సాధారణ పరిస్థితుల్ని మళ్లీ అక్కడ తీసుకొచ్చే ప్రయత్నాల్లో పోలీసులు ప్రస్తుతం ఉన్నారు. నిన్న రాత్రి మాచవరం మండలంలో వైసీపీ కార్యకర్తలపై ప్రత్యర్థి వర్గం దాడికి దిగింది. రెండు పార్టీల మధ్య అక్కడ వార్ నడుస్తోంది. అంతేకాదు నిన్న తంగెడలో బాధితుల్ని పరామర్శించారు టీడీపీ నేత ఎరపతినేని. అదే టైంలో కొత్త గణేశునిపాడిలో బాధితుల్ని పరామర్శించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆ సమయంలోనే అటు పోలీసులకు ఇటు ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. నేతల పర్యటనలతో మరింతగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూ ఉండడంతో ముందుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. పలు చోట్ల కేంద్ర బలగాల్ని కూడా మోహరించారు. స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. నాగరాజు, పల్నాడు జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్స్ ఇంకా కంట్రోల్లోకి రాకపోవడానికి ఎలాంటి పరిస్థితుల కారణంగా చెప్పొచ్చు? పోలీసులు అంత సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నప్పటికీ 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. కేంద్ర బలగాలను కూడా మోహరించే సిచ్యువేషన్ ఎందుకు తలెత్తుతోంది? అంటే వరుస వెంట జరుగుతున్న ఘటనలతో ఒకవైపు నుంచి ఈసీ ఇప్పటికే ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ రోజు తర్వాత నిన్న కూడా పలు చోట్ల ఉద్రిక్తమైన పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా కారంపూడిలో రెండు పార్టీలకు సంబంధించిన కార్యాలయాలను కూడా ప్రత్యర్థి వర్గాలు పగలగొట్టిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరొక వైపు రాత్రి కూడా మాచివరం మండలంలో వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా నర్సరావుపేట, మాచర్ల రెండు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఈసీ ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేందుకు కూడా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేయాలని చెప్పేసి ఆయా జిల్లా ఎస్పీలకు కూడా ఆదేశించిన నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు నర్సరావుపేట అదేవిధంగా మాచర్ల నియోజకవర్గాల్లో ఈరోజు ఉదయం నుంచి కూడా నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నర్సరావుపేటలో అయితే రాత్రి నుంచే అటు చదలవాడ అరవింద్ బాబు, ఇటు గోపిరెడ్డి ఇల్లు కూడా సమీపంలోనే ఉండటం, పార్టీ కార్యాలయాలు కూడా పక్కపక్కనే ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు పదే పదే తలెత్తుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా రాత్రి నుంచి కూడా ఇద్దరు నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర బలగాలను కూడా దించి రాత్రి పెద్ద ఎత్తున కూడా పట్టణంలో కవాతు నిర్వహించారు. మరొక వైపు మాచర్ల పట్టణంలో కూడా ఇప్పటికే పట్టణంలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అతని సోదరునిద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే టీడీపీ నేతలు బ్రహ్మారెడ్డి మాత్రం వినుకొండ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి ఆయన గుంటూరు వెళ్తారన్నారు. ఆయన వెంట కూడా కొన్ని పోలీస్ బలగాలు ఫాలో అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద ఎటువంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేందుకు అధికారులు అయితే చర్యలు చేపట్టారు. కానీ ఈ రోజు కూడా గురిజాల్లో మరొకసారి దాడులు కలకలం జరిగింది. మాదినపాడులో కొద్దిసేపటి క్రితం ఇటు టీడీపీ అటు వైసీపీ కార్యకర్తల మధ్య దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తకు కూడా గాయాల నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు గురిజాలకు సంబంధించి గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని ఇప్పటికే నర్సరావుపేటలో హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసులు మాత్రం ప్రస్తుతం గుంటూరులో ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద పల్నాడు జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో ఉన్న నర్సరావుపేట కావచ్చు, గురిజాల కావచ్చు, మాచర్ల కావచ్చు తిరిగి ప్రశాంతమైన పరిస్థితులు తీసుకురావాలి అనేది ఈసీ ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో పోలీస్ బలగాలన్నీ కూడా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా భారీగా కేంద్ర బలగాలను కూడా మోహరించాయి. ముఖ్యంగా పట్టణ వాతావరణం ఉన్న పట్టణాలున్న ఏదైతే నర్సరావుపేట కావచ్చు, అదేవిధంగా మాచర్ల కావచ్చు, అక్కడ పార్టీ కార్యాలయాలు ఉంటాయి కాబట్టి ఒక పార్టీ మీద మరొక పార్టీ తిరిగి దాడులు చేసుకునే అవకాశం ఉంది అని ముందస్తు సమాచారంతో పోలీసులు అయితే చర్యలు అయితే చేపట్టారు. నిన్న పిడిగిరాళ్లలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ కూడా రెండు పార్టీ
పార్టీ కార్యాలయాలు కొద్దిగా దగ్గరలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా కొంత దుష్ప్రచారం అయితే జరుగుతుంది. ప్రత్యర్థి పార్టీ దాడి చేస్తుంది అన్నది పెద్దగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా ఆందోళనతో ప్రత్యర్థి పార్టీల మీద దాడులు చేసేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం చాలా స్ట్రింజెంట్గా యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికే నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తే పరామర్శల పేరుతో ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయి. పూర్తిగా వాతావరణాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చన్న ఉద్దేశంతో పోలీసులు అయితే యాక్షన్స్ అయితే మొదలుపెట్టారు. ఈరోజు పూర్తిగా కూడా పరిస్థితులన్నీ కూడా పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు కాబట్టి ఘర్షణలు తలెత్తకుండా ఉండే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. సో అది ప్రస్తుతం మనం పల్నాడు వ్యాప్తంగా చూస్తున్న పరిస్థితి. సిచ్యువేషన్ ఎంతకీ కంట్రోల్లోకి రాకపోవడంతో ఇక పోలీసులు సీరియస్ యాక్షన్లోకి దిగారు. సిచ్యువేషన్ తమ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అక్కడ 144 సెక్షన్ విధించారు. అలాగే నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాసు మహేష్ రెడ్డి దృశ్యాల్లో మనం చూస్తున్నాం. ఆయన కూడా బయటికి రాకుండా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాదు ఇతర నేతలు ఎవరు పర్యటనలు జరుపుతారనే అనుమానాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుగానే హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కార్యకర్తల్ని అక్కడ ఎక్కువ సంఖ్యలో తరలింపచేసి పరిస్థితి కంట్రోల్ దాటేలాగా సిచ్యువేషన్ క్రియేట్ కాకుండా ఉండేలాగా పోలీసులు ముందుగానే నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. దాడుల్ని నివారించడానికి కేంద్ర బలగాన్ని కూడా రంగంలోకి దించారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మాచర్లలో భారీగా పోలీస్ బలగాల్ని మోహరించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.